హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా బోయపాలెం గ్రామం నుంచి రసూల్ గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా బోయపాలెం గ్రామం నుంచి రసూల్ గారు మనకి ఈ వీడియో పంపించారు. ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక 2 పుంజులను అయితే అమ్మకానికి పెట్టారండి. ఈ పుంజుల యొక్క రంగుల విషయం తీసుకుంటే కనుక ఒకటి వచ్చేసి సీతువా, రెండోది అబ్రాస్ అని చెప్తున్నారండి. ఈ పుంజుల యొక్క రంగులు సీతువా, అబ్రాస్ అని చెప్తున్నారు. ఇవైతే మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు చెప్తున్నారండి. ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక మొదటగా మనం వచ్చేసి సీతువా యొక్క వివరాలు తీసుకుంటే కనుక ఈ సీతు పుంజు యొక్క వివరాలు, దీనికి ఎత్తు విషయం తీసుకుంటే 22 నుంచి 23 లోపు ఉంటుందని చెప్తున్నారండి. 22 to 23 బిలోగా దీని యొక్క హైట్ చెప్తున్నారు. ఇక బరువు వచ్చేసి 3 కేజీల దాకా ఉంటుంది చెప్తున్నారు ఫ్రెండ్స్. 3 kgs దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి. ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక 12 నెలల వయసు గల పుంజుగా చెప్తున్నారండి. 12 monthsగా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు. ఈ సీతా పుంజు యొక్క వయసు అండి ఇది. ఇక ధర విషయం తీసుకుంటే 5,500 రూపాయలండి. 5,500 రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు. ఈ సీతా పుంజు యొక్క ధర అండి ఇది 5,500 రూపాయలు ఫ్రెండ్స్. రెండోది వచ్చేసి అబ్రాస్ అండి. దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే 23 దాకా ఉంటుంది చెప్తున్నారండి. హైట్ వచ్చేసి 23 అని చెప్తున్నారు. ఇక బరువు వచ్చేసి 3.5 kg దాకా ఉంటుంది చెప్తున్నారండి. 3.5 kgsగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి. ఇక వయసు వచ్చేసి 16 నెలల వయసు గల పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ అబ్రాస్ పుంజు యొక్క వయసు అండి ఇది 16 నెలలండి, 16 monthsగా చెప్తున్నారు. ఇక ధర వచ్చేసి 6,000 రూపాయలు చెప్తున్నారండి. 6,000 రూపీస్గా ఈ పుంజు యొక్క కాస్ట్ చెప్తున్నారు. ఈ అబ్రాస్ పుంజు యొక్క ధర 6,000 రూపాయలు చెప్తున్నారండి. ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా నచ్చిన వాళ్ళు ఎవరైనా 2 కలిపి తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి. అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే మెయిన్ సిటీస్కి, పాసిబిలిటీ ఉన్న మెయిన్ సిటీస్కి, బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీ ఉన్న సిటీస్కి పంపిస్తామని చెప్తున్నారండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పల్నాడు జిల్లా వాళ్ళు కానివ్వండి, బోయపాలెం గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి, నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీలు నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా వెళ్ళి లైవ్లో చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. మేము కూడా చెప్తున్నామండి, లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి. వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి. మీకు నచ్చితే కనుక ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి వర్షాకాలంలో ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి కొద్దిగా మీరు నచ్చితే కనుక లైవ్లో వెళ్ళి చూసుకొని మనం తెచ్చుకోవచ్చు అండి. డైరెక్ట్గా మనతో పాటు ఆ పుంజుల్ని మనం కొని తెచ్చుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి. నేనైతే రసూల్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని, అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని ఆ పుంజులు తీసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.